అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. భగీరథ సరెండర్ కాదు అరెస్ట్. బీఆర్ఎస్ రాజకీయ మఠ అరెస్ట్. పెరిగిన కార్మికుల జీతాలు ఫిక్స్ చేసిండ్రు సర్కారోళ్ళు. సరస్వతి పుష్కరాలు షురు. ఫస్ట్ నాడే వచ్చిండు గవర్నరు. అమరావతి ఖర్చుల అక్రమాలు జగనన్న చెప్పిండు గా లెక్కలు. లోన్ రికవరీకి కొత్త రూల్స్. ఊకూకే చేయొద్దట ఫోన్లు. ఎల్లుండి మన క్యాబినెట్ మీటింగ్ ఉంది. రెండో మలక ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పింఛన్లు, ఇందిరా ఫ్యామిలీ ఇన్సూరెన్సు, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల కంట్రోలు, ప్రాజెక్టుల గురించి చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు చేస్తారని సచివాలయంలో నడుస్తున్న ప్రచారం. ఎందుకంటే జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు పండుగుంది కదా, గా దినం కొత్త పథకాలు పెడతారట. మళ్ళా గీ ముచ్చట ఎల్లుండి చెప్పుకుందాం కానీ ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట ఏందో అరుచుకుందాం పాండ్రి. చలో సచివాలయం. ఒడ్లు దబ్బనే కొంటున్నాం. ఎలక్షన్లకు పోయిన బెంగాలీ అమాలీలు రాక కొంత తిప్పలైతుంది. ప్రతి ఒక్క గింజ కొంటామని సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చిండు రైతులకు. 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. అయితే లారీలతో గిట్ల కొంత ఆలస్యం అవుతుందట. మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్ కు అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడం తోటి మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు. మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది. ఇక మన ఇలేకరణలు బండి భైరత్ కేసు ముచ్చటెలా పెట్టిరు, సరెండరా అరెస్టా అని. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? 5 రోజులు అప్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా? ఇది కాదు కదా. కంప్లైంట్ రాగానే పోలీసులు కేసు కట్టిరు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేసిండ్రు అన్నాడు. మైనర్ అని తెలిసినా కూడా గులాబీ పార్టీ వాళ్ళు చిల్లర రాజకీయం చేస్తున్నారని గరమైండు సారు. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడరంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయింది వీళ్ళనంటే నాకు అర్థమే అయితలేదు. ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? అట్లనే కేటీఆర్ సార్ చుట్టాలు డ్రగ్స్ కేసులో దొరికిన పాత ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురించి గిట్లా క్వశ్చన్ చేసిండు రామన్నాను. కేటీఆర్ బావమతి ఫామ్ హౌస్ లో డైరెక్ట్ గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమతిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళ కొట్టని పోలీస్ స్టేషన్ లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మరీ సిగ్గు లేకుండా మాట్లాడింది. నిన్నగాక మనం ఆయన బెయిల్ వచ్చింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ఈ కేసు గురించి ఊకుకే మాట్లాడుతున్న పాత ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సార్ గురించి ఈ మాట అన్నాడు ఆఖర్లా. ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలాల్లో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతలేదు. నీ అవ్వ మార్కెట్లో ఏది ముట్టుకున్నా బగ్గున మండుతాందుల్లా. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. లక్షల జీతం ఎత్తటోళ్లకు ఏం రందుండదు ఎంత రేట్లు పెరిగినా. మరి మామూలు పరిస్థితి ఏంది? పూటకు తిప్పలే. పెరిగిన ఖర్చులను బట్టి ఇంత ఆమ్దాని పెరుగుతానే కదా ఇల్లు సంసారం నడిచేది. జీతం పెంచుర్రి అని ఎన్ని మాట్లాడినా రేపు మాపు చూద్దాం ఇప్పుడు కాదు అని అంటారు చాలా మటుకు. గందుకే ఇక సర్కారే దిగిందబ్బా. తెలంగాణ కార్మికులకు ఇవాళ అసలు మేడే. జీతాలు పెరుగుతున్నాయి. మళ్ళా కంపెనీలు ఆఫీసులలో పనిచేసేటోళ్లకు తక్కువ ఎక్కువ ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసింది గవర్నమెంట్. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఊళ్ళ మీదకెళ్ళి ఒక్కొక్కరికి ఇంత కట్టియాలని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో
14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే పనితనాన్ని బట్టి జీతము 1,11,00,000 మందికి జీతాలు పెరుగుతాయి. ఇక అదిగిన వచ్చే నెల ఫస్ట్ నుంచి పక్కా అమలు చేయాలని అన్ని కంపెనీలకు ఆర్డర్ వేసిండ్రు. అప్పట్లో కాకా వెంకటస్వామి సారు కార్మికుల కోసం ఎన్ని చట్టాలు తెచ్చింది, ఎన్ని పథకాలు పెట్టింది యాద్ చేసిండు సీఎం సారు. కార్మిక నాయకుడు అంటేనే వెంకటస్వామి గారు, అది సింగరేణి కావచ్చు ఎక్కడైనా కూడా. సో ఈరోజు వారి వారసుడుగా కార్మికుల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉండడం అనేది కార్మికుల యొక్క అదృష్టం. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి సారు సింగరేణి కార్మికులకు తీయని ముచ్చట చెప్పిండు. గిట్లా సింగరేణిలో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా తొందరలోనే చర్యలు తీసుకుంటారు. 1 మంత్లోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు. ఏరే దేశాలకు పోతానికి ఏజెంట్లను నమ్మి ఆగం కావద్దు, సర్కారు టామ్ కామ్ కించి దరఖాస్తు పెట్టుకోవాలని కోరిండ్రు. మళ్ళా గవర్నమెంట్ ఆర్డర్ వేసినా ఏమైతుందని మీ కంపెనీల జీతాలు పెంచలేదనుకో అస్సలు ఊకోకుండ్రి. మరి ఏమంటున్నాం? బీఆర్ఎస్ గులాబీ, బీజేపీ కాషాయం, కాంగ్రెస్ 3 రంగులు, కమ్యూనిస్టు పార్టీలు ఎరుపు, టీడీపీ పసుపు. ఇట్లా రంగులను బట్టి కారు అనగానే బీఆర్ఎస్, పువ్వు అనగానే బీజేపీ, చెయ్యి అనగానే కాంగ్రెస్, సైకిల్ అంటే టీడీపీ అని బండ గుర్తులు. అయితే ఈ నడుమ తెలంగాణ రక్షణ సేన అని టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కదా, గా పార్టీ కలర్ గురించి కవితక్క వివరంగా చెప్పిందుల్లా. ఏందో చూద్దాం పాండ్రి. మరి జెండా పండుగ కార్యం పెట్టుకున్నదులో కవితకు సిటీలో కుత్బుల్లాపూర్ లో చాలు చేసిన ఈ ప్రోగ్రాము తెలంగాణ అంతటా నడుస్తుందట. కుత్బుల్లాపూర్ నుండే జెండా పండుగ ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్ నుంచే టిఆర్ఎస్ యొక్క అసెంబ్లీ కౌంట్ ప్రారంభమైతది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెంచకుండా జీవో దేవాలే, ఒడ్లు చెప్పున కొనాలి, పబ్లిక్ తిప్పలు పట్టించుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేసింది. టిఆర్ఎస్ పార్టీ రంగుల గురించి గింత వివరంగా చెప్పుకొచ్చింది మేడము. మరి మన జెండాలో ఉన్న రంగు ఈ ఎల్లో రంగు మన తంగేడు పువ్వు రంగు. మన బతుకమ్మలో ఏదైతే గునుగు తంగేడు ఉంటుందో ఆ తంగేడు పువ్వు రంగు సౌభాగ్యం అని భావిస్తారో ఆ పసుపు రంగే మన జెండా రంగు. పసుపు అంటే ఇది ఆదివాసీల రంగు, పసుపు అంటే ఇది బీసీల రంగు, పసుపు అంటే ఇది మల్లన్న బండారి రంగు, ఎల్లమ్మ బండారి రంగు. ఇక ఇప్పుడు జెండాలున్న నీలం రంగు గురించి, ఇది బ్లూ కలర్ లో ఉంది. ఈ నీలం రంగు అంటే శ్రమ చేసే వాళ్ళ రంగు, ఇది కష్టపడే వాళ్ళ రంగు, ఇది కూలీనాలి చేసుకునే పేదల రంగు, ఇది ఎస్సీల రంగు, ఇది ఎస్టీల రంగు. మన తెలంగాణకు నీళ్లు సాధించేటటువంటి పార్టీ యొక్క రంగు ఈ నీలి రంగు. టిఆర్ఎస్ రంగులు మంచిగానే ఉన్నాయి కానీ రాజకీయమే ఎట్లుంటుందో చూడాలి. మరి అరే ప్లీజ్ రా, ఒక్క 5,000 ఉంటే చూడరా. పొద్దుగాల ఈఎంఐ ఉంది, ఎల్లుండి జీతం రాగానే ఇస్తా. అబ్బా ఇంకో 2,000 తక్కువ ఉన్నాయి, ఎవరిని అడగాలి, ఎట్లా చేయాలి? నీ డేటు మార్చమని ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేరు. నాకేమో ఆ టైంకు పైకం రాకపాయే. ఇగో గిట్లనే ఉంటుంది లోన్లు తీసుకున్న వాళ్ళ పరిశాన్. ఎట్లన్నా వేసి ఆ టైంకు అకౌంట్లో పైకం పెట్టుకుంటారు. అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, ఊకుకే ఫోన్లు చేసి సతాయించద్దు. ధమ్కీలిచ్చుడు, చుట్టాలు దోస్తులకు ఫోన్లు చేసుడు బంద్ పెట్టాలి. కస్టమర్ తోటి ఫోన్ కాల్ రికార్డ్ చేయాలి. పొద్దుగాల 8కెళ్ళి పొద్దుముక 7 లోపు మాత్రమే ఇంటికి పోవాలి. బ్యాంక్ రికవరీ ఏజెంట్లు పక్కా గీ రూల్స్ ఫాలో కావాల్సిందే. కుద్దు పెద్ద బ్యాంకులే చెప్పిర్రు. మరి వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి పిచ్చి రాతలు రాయొద్దు. లోన్ తీసుకొని ఫోన్లు కొని ఈఎంఐ కట్టకుంటే 90 రోజుల తర్వాతనే బ్లాక్ చేయాలి. అట్లా కూడా ఇన్కమింగ్ కాల్స్, ఇంటర్నెట్ అస్సలు బంద్ పెట్టద్దు. ఒకవేళ రూల్ తప్పితే గంటకు 250 రూపాయలు ఆ బ్యాంకులే కస్టమర్లకు కట్టాలి. లోన్ రికవరీ ఏజెంట్ల సతాయింపులు పెరిగే వరకు ఆర్బీఐ గీ రూల్స్ పెట్టింది. ఎట్లుంటది మరి మనోళ్ళ కథ? ఏడుంటే ఆడికి ఉరుకొస్తారు, పైసలు కట్టుమని ఇజ్జత్ తీస్తారు. ఇంటికొచ్చి పంచాది చేసుడు, రోడ్ల మీద దొరకబట్టి కొట్టుడు. ఈ నడుమ గిసొంటి వెరుగుతుండే వరకు కొత్త రూల్స్ తెచ్చిందన్నట్టు. కానీ వాళ్ళు ఫాలో అవుతారు. రూల్స్ గిల్స్ జాంతనే అన్నట్టే నడుస్తుంది. చూడాలి మరి. అదేందో గాని దేశమంతా ఓ రాజకీయం ఉంటే ఆంధ్రలో ఇంకో రాజకీయం ఉంటుందబ్బా. 12 ఏళ్ల కాంచి ఇదే కథ. ఎవ్వరు ఏల్వడిలుంటే ఆలదే సాగాలనుడు ఏడైనా కామన్. నచ్చిన పథకాలు, తోచిన పనులు చేస్తారు. అందులో మనకెంత ఫాయిదా అనేది చూస్తారు. అయితే ఆడేందంటే రాజధాని రగడ. ఏరువడ్డ కాంచి ఇయాల్టి దానిక ఎప్పుడు ఇదే లొల్లాయే మరి.
అందాల అమరావతి నగరంలో అద్దాల మేడలు కట్టేటానికి చంద్రన్న సర్కార్ ఎంత ఖర్చు పెడుతుందో జగన్ సార్ చెప్తాడు ఇనుండ్రిగా. 10,665 కోట్లు సెక్రటేరియట్ కోసం, అసెంబ్లీకి 1947 కోట్లు, ఆ 5 బిల్డింగులకు అద్దాలు వేయడానికి 2,540 కోట్లు, 14,092 కోట్లు, కేవలం 7 బిల్డింగులు. మళ్ళా లోపట కుర్చీలు, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు లెక్కలు అలాగుంటాల్లా. ఇక కొత్తపట్నంలో పోసే రోడ్లకు ఎంత ఖర్చు పెడుతుర్రు అంటే, కానీ మన అమరావతిలో ఎంత తెలుసా కిలోమీటర్ ఖర్చు? 53 కోట్లు. నేషనల్ హైవేకు వారధి వద్ద కలిపే ఫ్లైఓవర్కు వీరు పెడతా ఉన్న ఖర్చు కిలోమీటర్కు 189 కోట్లు. ఇన్నారులా కిలోమీటర్ ఫ్లైఓవర్ కు 189 కోట్లు అంటే మాటలా? చల్, అమరావతి పేరు మీద పైకమంతా బుక్కుతాన్రు, కావలసిన వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు గుంజుతాన్రని కరమైతాడు జగన్ సారు. ఏహే, లక్షల కోట్లు పెట్టి కొత్త సిటీ కట్టుడు అవసరమా? నేను చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేస్తే అయిపోతుందని మళ్ళా మావిగన్ రాగం అందుకున్నాడు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతా ఉంది. గుండె ఆగిపోకపోతే అదృష్టము. మరి ఇక టీడీపీ వాళ్ళు ఏమంటారో గాని, ఒక్క రాజధాని 3 రాజధానులని 12 ఏళ్ల కాంచి ఊరిచ్చుడు తప్ప ఏది ముంగడ పడతలేదు. ఇప్పుడేమో అమరావతి నగర ఖర్చుల లెక్కలు చూస్తే చక్కెరొచ్చే తట్టుందుల్లా. తిరుపతి కొండ మీద శీతమున్నారు భక్తులు. యాదాద్రి నరసన కాడ దినాం జాతర నడుస్తుంది. ఎమ్లాడ రాజన్న, వరంగల్ భద్రకాళమ్మ గుళ్ళకు బగ్గనే లైన్లు కడుతున్నారు. పోరలకు ఎండాకాలం సెలవులు అయ్యే వరకు పిల్లల్ని తీసుకొని గుళ్ళు గోపురాలు తిరిగి వస్తున్నారు మంచిగా. కడమ గుళ్ళ కంటే ఎప్పుడైనా పోవచ్చు కానీ ఈ టైంలో పోవాల్సిందైతే గీడికబ్బా. దేవుళ్ళ దర్శనం, పుణ్యతానాలు 2 తీర్ల ఫాయిదా. మళ్ళా ఇయాల్టికెళ్ళి సరస్వతమ్మ ఆఖరి పుష్కరాలు చాలైనాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర పొద్దుగాల 5:43 పుష్కర కాలం శురువైతే కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలుత పుణ్య స్నానం చేసిండు. పొద్దుకి గవర్నర్ సార్ ఇంటోళ్ళొచ్చిండ్రు, మంత్రులు సుతా తానాలు చేసిండ్రు. ఫస్ట్ నాడు కాబట్టి జరంత తక్కువనే ఉన్నారు భక్తులు. వచ్చినోళ్ళంతా నదిల మునిగి కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శనానికి పోయిండ్రు. చదువులనిచ్చే తల్లి, మనం పూజలు మంచిగా చేస్తే మన పిల్లలకు కూడా మంచిగా చదువులు వస్తాయి, నౌకర్లు వస్తాయి, మంచిగా బతుకుతారు, లైఫ్ మంచిగా సెటిల్ అవుతారు. అంత పుస్తకాల గురించి వచ్చినా మాకు సంతోషం. మా పిల్లలకు జాబ్ రావాలని, చదువు రావాలని మొక్కుంటున్నాం. మేము కూడా తెలంగాణ, ఆంధ్రాకెళ్లే కాదు, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కెళ్ళి కూడా వస్తారు కాబట్టి ఏడ తిప్పలు కాకుండా సౌలతులు చేసిండ్రు. జిల్లాకెళ్లి బస్సులు పెట్టిండ్రు. ఘాట్ల కాడ ఎండ కాక తలగకుండా టెంట్లు పరిచిండ్రు. బండ్లకు సపరేట్ పార్కింగ్ పెట్టిండ్రు. మంచి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, టాయిలెట్లు ఇట్లా 30 కోట్లతోటి పనులర్చుకున్నారు. ఈ హీట్ కి ఇసుక కాలకుండా రావడానికి మ్యాట్ వేయడము చాలా అప్పటికిప్పటికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ లాగా ఉంది. అండ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. మంచిగా ఏర్పాట్లు చేశారు. బస్సు సౌకర్యమైన అక్కడ దిగగానే అటు ఇటు ప్రైవేట్ స్కూల్ బస్సులు పెట్టి అటు నుంచి ఇక్కడికి ఘాట్ వరకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తర భారతదేశంలో మనం ప్రయాగరాజ్ తీసుకుంటే త్రివేణి సంగమం, అక్కడ కూడా 3 నదుల సంగమం ఉంటుంది. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ప్రాణహిత, గోదావరి, సరస్వతి 3 నదుల సంగమం, 3 పుష్కరాలు మన ఏరియాలో నడుస్తుంటాయి. ఇది చాలా విశేషం. ఇయాల్టికెళ్ళి వచ్చే నెల ఫస్ట్ దాకా 12 రోజులు నడుస్తాయి. పోరలకు ఎండాకాలం తాతిల్లే కాబట్టి వీళ్ళు చూసుకొని ఇంటోళ్ళంతా పోయిరాన్రి. మరి టేబుల్ మీద నోట్ల కట్టలు, ముంగట గులాబీ రంగు బాటళ్ళు, కుర్చీల సార్లు, మేడాలు. గీ సీన్ చూడంగానే అర్థమవుతుందబ్బా, లంచం తీసుకుంటే ఏసీ బొల్లు పట్టుకున్నారని. ఇప్పటికీ ఎందరు దొరికినా ఎంత పట్టుకున్నా లంచం తీసుకుండ్రు అంటానికి సాక్ష్యం అయితే గిదే. ఎప్పుడు గట్లనేనా? కొత్త ఉండాలే, తీసుకున్నా ఎవ్వరికి డౌట్ రావద్దు అని ఓ తాను కొత్తగా ఉపాయం చేసిండ్రు. అయితే పోలీస్ స్టేషన్ కెంచి బయటికి వస్తుండ్రు. సీదా పార్కింగ్ కాడికి వచ్చినాక ఫోటోలు దింపుతాన్రు. రైట్, ఇక స్కూటీ డిక్కి తెరిస్తే నోట్ల కట్టలు బయట పడ్డాయి. 30,000 రూపాయల లంచం తీసుకుంది ఈ మేడమే. పేరు కిరణ్ నందిత. హైదరాబాద్ బోయినపల్లి స్టేషన్ లా ఎస్ఐ. ఓ కేసులా బెయిల్ మీద బయట ఉన్న గీ అన్నకు చిన్న ఫాయిదా వేస్తానికి రైటర్ గారు 10,000 గుంజితే పెద్ద ఆఫీసర్ మేడం లెవెల్ కు తగ్గట్టు 30,000 డిమాండ్ చేసిందట. రాంగ్ చేసినా నేను చెప్పింది బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను.
సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్ పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. బెయిల్ క్యాన్సిల్ చేస్తా అని ధమ్కి ఇచ్చేటరకు ఏసీబీకి ఫోన్ కొట్టిండన్నట్టు. పైకం పట్టుకొని స్టేషన్కి వస్తే బండిలో పెట్టుమని తాళాలిస్తే చెప్పినట్టే వేసిండు. ఇక మోకా చూసుకొని ఏసీ బొల్లొచ్చి గిట్ల దొరకబట్టిండ్రిగా. 10,000 తీసుకున్న కానిస్టేబుల్ ను కూడా పట్టుకున్నారు. బెయిల్ మీద ఉన్నోడాయే. ధమ్కి ఇస్తే బుగులు పడతాడు అనుకుంటే స్కూటీ బండి పిల్లను పల్టీ కొట్టి అరెస్ట్ అయింది పాపం. ఇటు తెలంగాణ, అటు కేరళం, నడిమిట్ల కర్ణాటక, మీద హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పవర్లుంటే అందులో 3 దక్షిణ భారతం కేంచే. హిమాచల్ ప్రదేశ్ ఒకటే దేశం మీది బాజ్కు. అయితే ఇప్పుడు ఇంకో రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టే. అవునా, సొంతంగా ఏ రాష్ట్రంలో గెలవకనే పాయే అట్లెట్లొస్తారు అంటుర్రా. బరాబర్ వచ్చిండ్రబ్బా, కావాలంటే చూడుర్రి. రైట్, ఇలా ఇంకో 23 మంది మంత్రులు అయినరు తమిళనాడులో. అందులో 2 కాంగ్రెస్ వాళ్ళు, రాజేష్ కుమార్, విశ్వనాథన్. 59 ఏళ్ల తర్వాత చేయి గుర్తు పార్టీ సర్కారు ఉన్నట్టు ఈ రాష్ట్రంలో. అప్పట్లో ఓడిపోతే ఇప్పటిదాకా డిఎంకే, అన్న డిఎంకే పార్టీలే పవర్లున్నాయి. మళ్ళా ఇన్నేళ్ళు మీరే ఎలువడి చూస్తున్నారు, నేను కొత్త రాజకీయం చూపిస్తా చూడురని హీరో విజయ్ సారు టీవీకే పార్టీ పెట్టి విజులు ఊదుడు తేగా 2 పార్టీలు దెబ్బ కొట్టుకపోయినాయి. కానీ గవర్నమెంట్లకు రావాలంటే సరిపోని బలం లేని అలా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ హిమ్మతి ఇచ్చింది 5 ఎమ్మెల్యేల తోటి. అట్లనే కామ్రేడ్లు, వీసీకే, ముస్లిం లీగ్ మద్దతుతోటి విజయ్ సార్ సీఎం సీట్లకు వచ్చినాడు. రాహుల్ గాంధీ సార్ కూడా వస్తే అప్పుడే ప్రచారం అయింది పక్కా మంత్రి పదవులు ఇస్తారట అని. అన్నట్టుగానే ఇలా 2 మినిస్టర్లు అయినరు చెయ్యి గుర్తోళ్ళు. అయితే వీసీకే పార్టీకి ఇదే డిమాండ్ పెట్టింది, కానీ ఇప్పుడైతే ఇయ్యాలే ఇంకో 3 మంత్రులు చేసేది ఉంది, అప్పుడు వంచుతారేమో. ఈ ముచ్చటిట్లుంటే సింపుల్ సీఎం సార్ ఇంకో ఖతర్నాక్ పని చేసేయండు. పుక్కట్ల ఏవలసిన పనులకు ఎవరన్నా ఏకాన లంచం అడిగినా మతలబ్ సర్కార్కు చెప్పిన వాళ్ళకు ₹1,00,000 ఇస్తారట. అయితే అవినీతి అంతానికి గట్టిగానే పంతం పట్టిండి అన్నట్టు. ఈ లెక్కన ఏ ఆఫీసర్ అన్నా ఎంతో కొంత లంచం అడిగితే బాగుండని మనోళ్ళు ఎంత ఎయిటింగ్ చేస్తున్నారో పో కంప్లైంట్ చేస్తే 1,00,000 వస్తాయి కదా మరి. దుక్నం పోయి 300కు అదోటి ఇదోటి కొన్నాం. 500 నోటిస్తే కడమ చిల్లర ఇయ్యాలే కదా. పైకం నేనే తీసుకుంటా, కొన్న సరుకులు నా దగ్గరనే ఉంటాయంటే ఊకుంటామా? బంకులా 100 నోటిస్తే ₹90కే పెట్రోల్ కొట్టిండు. కడమ ₹10 చిల్లర లేదంటే అట్లనే వచ్చేస్తామా? బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాం. ₹5 చిల్లర లేదని కండక్టర్ అన్న ₹50 తీసుకుంటే అట్లనే ఇడిచిపెడతామా? బరాబర్ అడగాల్సిందే కదా. సర్కార్ బియ్యం బుక్కినోళ్ళని చక్కగా చేసే పని షురువైందిగా. 3 నెలల్లో వడ్ల పైసలు కట్టాల్సిందే, లేకుంటే కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తే మిల్లర్లు ఒకళ్ళెనుకొకళ్ళు కట్టుడు చాలు చేసిండ్రు. పాత గవర్నమెంట్ లా 400 రైస్ మిల్లులు 19 లక్షల టన్నుల వడ్లు తీసుకొని బియ్యం వాపస్ ఇయ్యలేదట. ఏం తక్కువ 4,000 కోట్ల ఇలువ. సర్కారు మారినాక లెక్కలు మర్రేస్తే గీ కథలు బయటపడ్డాయి. 11 జిల్లాలల్లో మిల్లుకు పోయిన వడ్లు మాయం చేస్తే అందులో సూర్యాపేట జిల్లానే ఫస్ట్ ర్యాంకు కొట్టింది. ఆఫీసర్లు గోడౌన్లు చెకింగ్ చేసి ఏడేడ ఎంతెంత గోల్మాల్ నడిచిందో మొత్తం వివరాలు బయటేసిండ్రు. పెండింగ్ బకాయిలు కడితేనే ఈ యాసంగి వడ్లు పంపుతామని లంకె పెడితే ఇప్పటికి 30 మంది కట్టిండ్రట. ఇంకో 250 మంది రేపో మాపో కడతామన్నారట. కడుమోళ్ళు సుతా టైం లోపు కట్టకుంటే యాక్షన్లకు దిగుడే. చిన్నగా నడిచిందా మరి. ఇంటోళ్ళు చుట్టాల పేరు మీద మిల్లులు తెరిచి సెంటర్ల కాంచి వడ్లు తెచ్చుకొని కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండ్రు. అందులో కొందరు కారు లీడర్లు ఉండే వరకు అప్పుడు సప్పుడు లేదు. గవర్నమెంట్ మారకుంటే ఇంకెంత కమాయిద్దురో పో. దొంగల్ని దొరకబట్టాలి, కొట్లాటలైతే ఆపాలి, రాత్రిపూట గల్లీలలో గస్తీ గాయాలి, స్టేషన్కు కంప్లైంట్లు వస్తే రాసుకోవాలి, దా కేసులు జప్పున తశ్వ చేయాలి. పోలీసులు చేయాల్సిన ముఖ్యమైన పనులు గివ్వే ఉంటాయి. దానికోసమే పోలీస్ స్టేషన్లు, అండ్ల కానిస్టేబుల్లు, వాళ్ళ మీద ఎస్ఐలు, వాళ్ళ మీద ఓ సిఐ, తిరిగేతానికి బండ్లు. అయితే గీడేమైందో చూడుర్రి. అరే బండిల డీజిల్ లేదంటే మా బిడ్డేం దేవులాడుండ్రి, మా బిడ్డేం దేవులాడుండ్రి అని మా పనులే పడతారేమయ్యా అని పోలీస్ సార్ కసిరిచ్చిండట. అట్లనా సరే అని బయటికి వచ్చి ఓ 4గురిని ఎంట పెట్టుకొని మళ్ళా లోపటికొచ్చి ఈడియో తీసిండ్రట. ఇగో సారు డీజిల్ మందం మీరు అడిగిన పైసలని ముంగట పెడితే వద్దంటే వద్దనబట్టే ముంగట అందరు ఉండే ఈడియోలు తీయబట్టిరి. మరి మహారాష్ట్ర నాగ్పూర్ లా మా బిడ్డే కనబడతలేదని కంప్లైంట్ ఇస్తే గింత కథ నడిచి
అరిచింది. అయ్యో ఆడపిల్ల అగుపడతలేదట, అట్లా పోయి అరుచుకుందాం, సీక్రెట్ కెమెరాలు చూద్దామను డిడ్చిపెట్టి బండ్ల డీజిల్ లేదని పైసలు అడిగినరంటే ఏమనాలే చెప్పుండ్రి. గిసొంటి ఖర్చులకు గవర్నమెంటే పైసలు పంపబట్టే. అవేం చేసిండ్రో మరి. ముచ్చట పెద్ద సార్లకు తెలిసి పోలీస్ అన్నను ట్రాన్స్ఫర్ చేసిండ్రిగా. పుట్టెడు దుఃఖంలా ఆళ్ళుంటే గిట్ల చేస్తే ఎట్లా సారు? మా కుక్క కనబడతలేదనో, పిల్లి పరారైందనో, శ్రీమంతులు వస్తే ఎమ్మటే 4 నేసుకొని ఉరుకుతూనే ఉంటారు కదా. ఇంకా నయం మా తుపాకుల తూటాలు లేవు, లాఠీలు బందోబస్తు లేవు అనలే. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తీర్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.